డాక్టర్ గారు, ఎర్లీ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్కి చికిత్స ఎలా ఉంటుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ గారు సమాధానం అందిస్తారు. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే తొలి దశలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే స్టేజ్ 0 కానీ స్టేజ్ 1, 2 వరకు ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటాం. అంటే ట్యూమర్ సైజు మ్యామోగ్రఫీలో డిటెక్ట్ చేసిన ట్యూమర్ కానీ, అలాగనే అప్ టు 5 సెంటీమీటర్ల వరకు ఉన్న ట్యూమర్ కానీ, అలాగనే లింఫ్ నోడ్స్ N1 అంటే ఒక లింఫ్ నోడ్ 3 సెంటీమీటర్స్ వరకు ఉన్న వరకు కూడా ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటాం. వీటిలో ట్రీట్మెంట్ ఏంటంటే దీనిలో ప్రతి వాళ్ళకి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేసి ఆ ట్యూమర్ ఒక్క దగ్గరే ఉందా, మిగతా రొమ్ములో ఇంకెక్కడైనా వేరే రకమైన ట్యూమర్లు తొలి దశల్లో ఉన్నాయని చూసుకొని అప్పుడు మేము సర్జరీ అనేది ఏ విధంగా చేయాలన్నది డిసైడ్ చేస్తాం. ఈ ఆపరేషన్ అన్నది 2 రకాలుగా చేయొచ్చు. అదేంటంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాము, అంటే రొమ్ము కన్జర్వ్ చేసే సర్జరీ. అలాగనే మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ అంటాం, అంటే రొమ్మును పూర్తిగా తీసేసే ఆపరేషన్ అనేది మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ. ఈ 2 రకాల్లో ఏ విధంగానైనా ఆపరేషన్ చేసి ట్యూమర్ని రొమ్ముతో పాటు కానీ ట్యూమర్ మాత్రం ఒక 1 or 2 సెంటీమీటర్స్ మార్జిన్ ఇచ్చే ట్యూమర్ని కానీ తీసి, అలాగనే నెక్స్ట్ లెవెల్ ఎక్కడికైతే చేరుతుందో యాక్సిలరీ లింఫ్ నోడ్స్ డిసెక్షన్ కూడా చేసి ఈ ఆపరేషన్ని ముగిస్తాము. అలాగనే బార్డర్ లైన్లో ఉన్న కేసెస్ని ఆంకోప్లాస్టిక్ సర్జరీ అనే కొత్త విధానంతో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి వాళ్ళ రొమ్ముని కాస్మెటికల్గా ప్రిజర్వ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చే బయాప్సీ రిపోర్ట్ని చూసిన తర్వాత ఆ పర్టికులర్ పేషెంట్కి కీమోథెరపీ అవసరం అవుతుందా లేదా, హార్మోనల్ థెరపీ అవసరం అవుతుందా లేదా అనేది నిర్ధారణ చేస్తాం. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ కన్జర్వేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రేడియోథెరపీ మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈ మధ్యన వచ్చిన అడ్వాన్స్డ్ విధానాల వల్ల ఎక్కువ మందికి పూర్తిగా రొమ్ము తీసేయకుండానే రొమ్ముని పూర్తిగా కాపాడుతూ కాస్మెటికల్గా కూడా అది నార్మల్ రొమ్ములాగా ఉండే విధానంగా ప్లాస్టిక్ సర్జరీతో మేము ఈరోజు చేయగలుగుతున్నాం. ఈ రేడియోథెరపీ ట్రీట్మెంట్ అన్నది రొమ్ము ఆపరేషన్ చేసిన 4 వారాల తర్వాత చేస్తాము. ఒకవేళ కీమోథెరపీ అవసరమైతే మాత్రం ముందు కీమోథెరపీ కంప్లీట్ చేసి ఈ రేడియోథెరపీ తర్వాత చేస్తాం. కాస్మెటికల్గా ఆపరేషన్ అయిన కొద్ది నెలల తరువాత ఆపరేషన్ చేశామా లేదా అనిపించే విధంగా కూడా కాస్మెటిక్ బెనిఫిట్ పేషెంట్స్కి ఉంటుంది.